హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారిన వాతావరణ పరిస్థితులు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుంటూరు, కృష్ణా, కోనసీమలోని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా కోస్తా తీరాన్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇవాళ రేపు వర్షాలు నమోదవుతాయి. నెల్లూరు, అదేవిధంగా తిరుపతి ప్రాంతాల్లో ఇప్పటికే 150 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. రేపటికి దాదాపుగా నవంబర్ 17 వరకు కూడా ఇదే విధంగా వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆ తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి. తెలంగాణలో కూడా వర్షాలు మొదలయ్యాయి. రాయలసీమ నుంచి నేరుగా వర్షాలు దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు విస్తరించాయి. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆ ఉపరితల ఆవర్తనంతో పాటుగా ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో కూడా ఈ వర్షాలు అత్యధికమవుతాయి రానున్నటువంటి 3 రోజుల పాటు. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.